అలాగే గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ ఎంపీ అన్నగారు ఆర్ కృష్ణయ్య గారిని పైవారు ఆర్ కృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా సిటీ ప్రెసిడెంట్ వెంకటేష్ గారికి, వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి, అజీద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు ఈ అవుట్ సోర్సింగ్ చాలా రోజుల తర్వాత పెట్టారు. నేను ఇంతకు ముందు నుంచే మీరు అడగకుండా గవర్నమెంట్లో ఫైట్ చేసుకుంటూ వస్తున్నా. దీని లోపల ఈ విధానాన్ని అంటే మీరు ఇప్పుడు కార్పొరేషన్ అని చెప్పారు. నేను మీరు అడగక ముందు మొత్తం అవుట్ సోర్సింగ్ తీసేసి కాంట్రాక్ట్ పద్ధతి పెట్టాలి, జీతాలు డైరెక్ట్ ఇవ్వాలని చెప్పి కేసీఆర్కి 2-3 సార్లు చెప్పాను. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓ కార్పొరేషన్ పెట్టి మధ్యలో ఏజెన్సీని తీసేసి బ్రోకర్లు కట్ చేయకుండా చేసి జీతాలు ఇస్తున్నాడు. మనకు అది కూడా కార్పొరేషన్ డైరెక్ట్ గవర్నమెంట్ ఎక్స్చెకర్ నుంచి వీళ్ళ ఖాతానే పడాలని చెప్పి కేసీఆర్ తోటి మాట్లాడినా. మీరు అంటే కృష్ణయ్య గారు మీరు కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి పర్మనెంట్ చేస్తామన్నారు. అందుకే నేను కాంట్రాక్టర్లకు పర్మనెంట్ చేస్తే వీళ్ళు ఉన్నారు ఇంతంతమంది, అవుట్ సోర్సింగ్ ఉన్నారు చాలా మంది. కాబట్టి వాళ్ళ విషయం ఆలోచించాలని చెప్పాను. మళ్ళా ఫైనాన్స్ వాళ్ళు అంతర్జాతీయ ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా 2-3 రకాలు చేశాడు. మళ్ళా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఉద్యోగులు మీరు ఒక భాగము, కొందరు తక్కువ జీతంతో ఇంకో రకం వాళ్ళని కూడా అవుట్ సోర్సింగ్ కింద తీసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ సిస్టాలు తీసేసి మేము అందరినీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణించి జీతాలు కూడా శాస్త్రీయంగా పెంచాలి. ఈ ప్రస్తుత పరిస్థితులకు ఏ విధంగా జీతాలు ఉండాలి, మినిమం 26,000 జీతం ప్రతి ఒక్కరికి, అత్యంత తక్కువ అంటే 26,000 ఇవ్వాలి. ఆ విధంగా విధానాలు మార్చుకోవాలి. ఇదేం రాజ్యాంగ సాధన కాదు, ప్రభుత్వ విధానాలు. శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఈ శ్రమ దోపిడీ తీసేసి అవుట్ సోర్సింగ్ మీ ఉద్యోగుల పక్షాన అవుట్ రైట్ గా పోరాటం చేస్తాం. మీరు అందరూ ఒకసారి ఇందిరా పార్క్ దగ్గర దాదాపు ఎంతమంది అవుట్ సోర్సింగ్ 2 లక్షల మంది ఉన్నారు. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దిగొస్తాడని నేను అనుకుంటున్నా. మీరు కరెక్ట్గా ఆర్గనైజ్ చేయాలి. ఎందుకంటే ఆయన పోరాడే వచ్చాడు. తప్పనిసరి చెప్తే వింటాడు, బట్టి కూడా వింటాడు. కాబట్టి మీ అందరికీ నేను చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, మనమందరం యూనిటీగా మీరు అందరు గట్టిగా పట్టుదలతోటి ఎక్కడ ప్రోగ్రాం పెట్టా మీరు సినిమాకు పోతారు, అక్కడ ఎవరైనా ఫ్రెండ్ విడిస్తే పెళ్లిళ్ళకి పోతారు, టిఫిన్లకు హోటళ్ళకి పోతారు. అట్లే ఏదైనా ప్రోగ్రాం ఉన్నదంటే పట్టుదలతోటి మీరు అందరూ ఒక్కరు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు వస్తే మన యొక్క జనాభాను మన ఐకమత్యాన్ని చూసి ప్రతి సమస్య పరిష్కారం కావాలంటే మన ఐకమత్యాన్ని బల ప్రదర్శనను ప్రదర్శించాలి. కాబట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ పట్టుదలతోటి 4-5 ప్రోగ్రాంలు ఇందిరా పార్క్ దగ్గర ఇంకా లాస్ట్ ఇయర్ బహిరంగ సభ పెట్టారు ఒకటి ఎన్నికల కంటే ముందు. నన్ను కూడా ఇచ్చారు, రాలేకపోయారు. అక్కడికి ఎవరో ఆర్గనైజ్ చేశారు ఇక్కడ మన సరూనగర్ స్టేడియంలో. అట్లా మీరందరూ అవుట్ సోర్సింగ్లో హాస్టల్లో ఉన్నారు, స్కూళ్ళల్లో ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు. హాస్టల్ అయితే చాలా ఉన్నారు. ఈ అవుట్ సోర్సింగ్లో కూడా కొంత శాస్త్రీయంగా లేదు. కొన్ని డిపార్ట్మెంట్లకు పర్మనెంట్ ఉద్యోగులు కావాలి, అక్కడ కూడా అవుట్ సోర్సింగ్ పెట్టారు. కాబట్టి ఈ సిస్టమ్ను రెగ్యులరైజ్ చేయడం అనేది మీరు అందరైతే జీతాలు పెంచుండి డైరెక్టివ్ అంటున్నారు. నేను మాత్రం అవుట్ సోర్సింగ్ వాళ్ళను కాంట్రాక్ట్గా మార్చి పర్మనెంట్ చేయాలనే కోరుకుంటున్నాను. మీరు చైనాకి వెళ్ళి రాలేదు, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి రాలేదు, విదేశాలకు వెళ్ళి రాలేదు. తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం తెగించి పోరాడిన బిడ్డలు. కాబట్టి మీరు అందరు పట్టుదలతోటి కొట్లాడాలి. ఎందుకంటే లార్జ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఒకవైపు వర్క్ లోడ్ ఉంది, పని భారం ఉంది. మీరు తెలంగాణ బిడ్డలుగా హక్కు ఉన్నది. ఆ హక్కు కోసం మీరందరూ పర్మనెంట్ ఒక భాగము, రెండవది జీతాలు పెంచడం ఇంకోటి, విధానం మార్చడం ఒకటి.
3 పద్ధతులు చేస్తే 1-2 పద్ధతులకైనా ప్రభుత్వం దిగొస్తుంది. నేను టోటల్గా మీ యొక్క ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తున్నా. మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి రావడానికి ఉద్యమాలకు పిలిస్తే వస్తారు. ప్రభుత్వంతో మాట్లాడి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మిమ్మల్ని పర్మనెంట్ చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తే మనవి చేస్తున్నా. ఏ ఉద్యమమైనా పీస్ఫుల్గా, నేను వైలెన్స్ చేయమని చెప్పాను, పీస్ఫుల్గా మన బల ప్రదర్శనం చేయాలి. మన సోదరుడు చెప్తున్నాడు మీటింగ్లో, అన్నా నువ్వు 1978లో వాడిని బాగా గుర్తుంది, పేపర్ కట్టి తెచ్చి చూపెడుతున్నాడు. 78 సెప్టెంబర్ 27న 2000 మందితోటి హాస్టల్ పెట్టాలి, అందరికి స్కాలర్షిప్లు ఇవ్వాలని అసెంబ్లీని వెళ్ళగొట్టావు కదన్నా. అప్పుడే ప్రభుత్వం హాస్టల్ ఇచ్చింది, గురుకులాలు ఇచ్చింది, స్కాలర్షిప్లు ఇచ్చింది. ఈ దశల వారిగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ స్కాలర్షిప్లు, ఫీజులు, హాస్టళ్ళు, గురుకులాలు పెట్టారు. అంటే మీరు వాళ్ళంటే స్టూడెంట్స్ కంటే నడిచింది, కానీ మీరు మాత్రం పీస్ఫుల్గానే చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి హాస్టల్లో 2-3 సార్లు ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ధర్నా పెట్టారు. అందులో కూడా చాలా పెద్ద ఎత్తున హాస్టళ్ళు, గురుకులాలు ఉన్నాయి. అందులో కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి జీతాలు పెంచాలని, మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని ఆ విధంగా వాళ్ళు పోరాటం చేసినప్పుడు అలా పోతున్నా. మీరు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు వచ్చారు, అటెండర్ నుంచి క్లారికల్ దాకా, స్టెనోల్ దాకా. కాబట్టి మీరు ఇందులో మేధావులు ఉన్నారు, సమర్థులు ఉన్నారు. సిస్టమ్ ఏంటిది? ప్రభుత్వ వ్యవస్థ సిస్టమ్ ఏంటిది? శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో టెంపరీ ఉండదు, పర్మనెంట్ జాబ్లే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం మీద నేను మరింత ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో కూడా మాట్లాడాను. ఈ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వంలో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మీరు ఎక్కువ అవుట్ సోర్సింగ్ పెడుతున్నారు. అది అవుట్ సోర్సింగ్ పెట్టడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం బలహీనపడుతుంది. అవుట్ సోర్సింగ్లను, కాంట్రాక్టులను అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి నేను పార్లమెంట్లో కొట్లాడా. ఇప్పుడు కూడా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా. అన్ని వ్యవస్థల లోపల ఇప్పుడున్న పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి, వాళ్ళకి జీతాలు పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పే ఉంది, సమాన పనికి సమాన వేతనం. సుప్రీంకోర్టు ఇంక రాజస్థాన్ విషయంలో ఒక తీర్పు ఇచ్చింది, చరిత్రాత్మకమైన తీర్పు. ఏమని ఇచ్చింది? 6 నెలలు వరుసగా పనిచేస్తే 240 రోజులు వరుసగా పనిచేస్తే వాళ్ళని పర్మనెంట్ చేయాలని తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పులు మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తే చట్టపరమైన, న్యాయపరమైన ఏ అవరోధాలు లేవు. ఒకసారి కేసీఆర్ నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మీరు అన్ని మీ గురించి అడిగారు. భవిష్యత్తు మనోళ్ళందరూ సోషల్ మీడియాలో కూడా పెట్టారు. అప్పుడు అడిగి పర్మనెంట్ చేయాలి, వీళ్ళకి ఏ అవరోధాలు లేవని చెప్తే ఆయన ఛాంబర్కి పిలుచుకొని మాట్లాడాడు. కృష్ణ గారు కాంట్రాక్ట్ వరకు చేస్తా, ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళని చేయాలంటే మరి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి వర్క్ లోడ్ లేదు అన్నాడు. వర్క్ లోడ్ లేని వాళ్ళతో పని ఎందుకు చేయిస్తున్నావు అని అన్నా. కాబట్టి వీళ్ళని పర్మనెంట్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ బలహీన పడితే ప్రభుత్వ యంత్రాంగమే బలహీన పడ్డట్టు. కాబట్టి పర్మనెంట్ చేయాలి. వాళ్ళకి పని భారం ఉంది. మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలంటే వాళ్ళందరినీ శాశ్వత ఉద్యోగులుగా చూడాలని చెప్పారు. మీ అందరి డిమాండ్ నేను చూసి ఇప్పుడు అయితే మీరు కోరినట్టు మీకు రెగ్యులరైజ్ చేయడం ఒక భాగం. మీరు రెగ్యులరైజ్ ఎక్కువ ఒత్తిడి చేస్తలేదు, ఏమవుతుందా అని రెగ్యులరైజ్ చేయాలని అడుగుతా. ఏమైనా విదేశాల నుంచి వచ్చారా? మీ పిల్లలు మీ మీద ఒత్తిడి చేస్తారని అంటున్నారు, భార్య పిల్లలు. ఒత్తిడి చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఇంకా కొద్దిగా సర్వీస్ ఉంది కాబట్టి ఒత్తిడి లేదు. రేపు పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చినాక మీకు అప్పుడు అర్థమవుతుంది, అరే జీతాలు సరిపోవు, పెళ్లి ఖర్చులు ఎట్లా, ఇల్లు ఖర్చులు ఎట్లా. కాబట్టి పర్మనెంట్ అయితేనే మీకు ఇంక్రిమెంట్ వస్తాయి, ప్రమోషన్లు ఉంటాయి క్వాలిఫికేషన్ ప్రకారం. కాబట్టి అది ఒక భాగము. సాధ్యమైనంత వరకు పోస్టులు క్రియేట్ చేయాలి. 23 జిల్లాలు క్రియేట్ చేశారు. ఒక్క పోస్ట్ అయినా క్రియేట్ చేసిరా? లేదు. వాళ్ళతోటే సర్దుకుంటాయి అవుట్ సోర్సింగ్ అవి ఇవి పెడుతున్నారు. ఇప్పటిదాకా క్లారికల్ వరకు అవుట్ సోర్సింగ్ పెట్టారు. భవిష్యత్తులో వీళ్ళు ఆఫీసర్లను కూడా అవుట్ సోర్సింగ్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం విధానం అంటూ ఒకటి సక్రమంగా లేదు. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఈ 3 డిమాండ్ మీద పర్మనెంట్ చేయాలనేది ఒక డిమాండు, జీతాలు పెంచాలనేది 2వ డిమాండు, మధ్యలో ఏజెన్సీ లేకుండా
డైరెక్ట్ ప్రభుత్వ ఖజానా నుంచి లేదా కార్పొరేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్లో పెట్టినట్టు కార్పొరేషన్ చేసి కట్టెన్స్ లేకుండా టోటల్ జీతాలు ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్ మీద మనం ముందుకు పోవాలి. ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైన విధానం దీన్ని పట్టుకుండాలి. హైలీ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు కూడా అవుట్ సోర్సింగ్లు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి చెప్తుంటే ఆశ్చర్యం వస్తుంది. యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ విధానంలో కూడా సాగుతున్నారు. కాబట్టి ఇది సరైన విధానం కాదు. ప్రభుత్వాన్ని మనం తప్పనిసరి మీరు అందరూ ఇప్పుడు బలమైన నాయకులు మీ నాన్న ఉన్నారు, మంచి ఆర్గనైజ్ చేసి ఓ బలమైన 2-3 దర్గాలు 1,00,000 మందితో పెట్టుండి మీరు ఇందిరా పార్క్ దగ్గర ప్రభుత్వం మీ కాళ్ళ కాడికి నడిచి వస్తుంది, వచ్చేటట్టు చేస్తారు. కాబట్టి డిపార్ట్మెంట్ వైజ్గా టోటల్గా ఆర్గనైజ్ చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ముందు జరిగే మీ కార్యక్రమాలకు పూర్తి సహకారం ఉంటుందని చెప్తూ నేను ఇప్పుడు ఇంకా 2 ప్రోగ్రాంలు 3 ప్రోగ్రాంలు అయ్యి, ఒకటి రవీంద్ర భారత్లో, ఒకటి బషీర్బాగ్లో, ఇంకొకటి జడ్చర్లలో కూడా ప్రోగ్రాం ఉంది. కాబట్టి మీరందరూ పట్టుదలతోటి మీ ఉద్యమ కార్యాచరణను కొనసాగించాలని కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని, ఈ మీటింగ్లు, ధర్నాలు, ఈ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్న ఇప్పుడే వచ్చినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు, టీజీఓ, టీఎన్జిఓ, అన్ని సంఘాల మనందరి పక్షాన ఒక్కసారి వాళ్ళకు కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం, సుస్వాగతం.